అలాంటిది ఒక ఉమెన్, ఆ ఉమెన్ని ప్రతి ఒక్కరు నమ్మాలి, ఆ కుటుంబం నమ్మాలి అంటే ఎలా ఉంటే బాగుంటుంది? నేటి పరిస్థితుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ఆధిక్యం సాధిస్తున్నారు. ప్రతి దగ్గర చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇల్లు వదిలి బయటికి వచ్చి చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ సమాజంలో ఫ్రీగా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి హెరాస్మెంట్ ఎదురైనా సైలెంట్గా ఉండకుండా దాన్ని పోలీసులకి కంప్లైంట్ చేయాలి. తగిన విధమైన చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన రక్షణ ఎప్పుడైతే పొందుతారో అప్పుడే స్త్రీ స్వేచ్ఛగా బయట తిరగలుగుతుంది. కాబట్టి సైలెంట్గా ఉండకుండా వాళ్ళకి ఎదురయ్యే అవాంతరాలని బయటికి చెప్పాలి. ఎవరేమనుకుంటారో అని ఆలోచించొద్దు. అదేవిధంగా ఎక్కడా కూడా మేము తక్కువ అనే ఆత్మన్యూనత లోను కాకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. అదేవిధంగా ప్రలోభాలకు లొంగిపోకూడదు. సోషల్ మీడియాలో ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతులకు చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడిగేస్తూ విజయాలు సాధించాలని ఆశిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, ఈరోజు సిఐ పోస్ట్లో ఉన్నారు. సమాజ సేవ చేయడానికి, ప్రజలకు అండగా నిలబడడానికి మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా చాలామంది తయారవుతారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అలాంటిది మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. కొంతమందిని చూసి ఎట్లా పని చేయాలి, అమ్మల్ని చూసి ఏ విధమైన ఆర్థిక స్వాతంత్రంతో ఎలా బ్రతకాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం పెరిగే మన చుట్టుపక్కల అందరినీ చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాము. ఒకళ్ళని చెప్పలేమండి. మేడం, ఒక మహిళగా పోలీస్ యూనిఫామ్ మీ ఒంటిపైన ఉంది మేడం. అంటే మీ గోల్ అయ్యి ఉంటుందని తెలుస్తూ ఉంది. ఈ యూనిఫామ్ మీ ఒంటిపైన ఉన్నంతసేపు మీకు ఎలా అనిపిస్తుంది? యూనిఫామ్ అనేది ప్యాషన్ కదండి, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంతసేపు మనం చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఇంట్లో కూడా ఇంతే సీరియస్గా ఉంటారా మేడం మీరు ఫ్యామిలీతో? నేను సీరియస్గా ఉండనండి, చాలా జోవియల్గానే ఉంటాను నేను. ఎందుకంటే మహిళలకు చాలా బాధ్యతలు ఉంటాయి మేడం. ఇంటికి వెళ్తే ఒక మహిళ బాధ్యత నెరవేర్చాల్సి ఉంటుంది. సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. 2 పాత్రలే కాదు, 3వ పాత్ర కూడా ఉంటుంది, ఒక అమ్మ పాత్ర కూడా. ఇన్ని పాత్రలు ఒక మహిళకే సాధ్యం కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మిమ్మల్ని చూసి మేము గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేడం. నిజంగా చెప్తున్నాము, చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. అందుకు ఒక మహిళ ఇంట్లో అమ్మగా ఎలా ఉండాలంటారు? అమ్మగా ఎలా ఉండాలి, లేకపోతే భార్యగా ఎలా ఉండాలి, బాధ్యతల్లో ఎలా ఉండాలి అనేది ఒక స్త్రీకి ఎవ్వరూ నేర్పించక్కర్లేదు. ఆటోమేటిక్గా అన్ని రోల్స్ ఆమె విజయవంతంగా సాధిస్తుంది. ఎవ్వరు నేర్పించాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ. అంత సహనం స్త్రీకి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూసాం కదా, ఎందుకంటే ఒక మహిళకే సాధ్యం. ఏ క్యారెక్టర్ అయినా కానీ, ఇప్పుడు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక ఆలిగా, అలాగే సొసైటీలో ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, డాక్టర్, అలాగే లాయర్, ఇవన్నీ కూడా అన్నీ ఒక మహిళకే ఇవన్నీ సాధ్యం. కాబట్టి మరి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కొన్ని అరాచకాలని అరికట్టాలన్న మహిళలు మేల్కోవాలి. ఈ 2026 సంవత్సరం నుంచి మహిళలే ముందడుగేసి సమాజాన్ని మార్చే తరుణంలో కూడా వస్తారని ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.